సభాధ్యక్షులు సాంబశివరావు గారు, వేదికపైనటువంటి మన ప్రొఫెసర్ కోదండరామ్ గారు, సిపిఎం నాయకులు జులకంటి రంగారెడ్డి గారు, ఆర్ఎస్పీ నాయకులు జానకిరామ్ గారు, సిపిఎంఎల్ లిబరేషన్ రమేష్ గారు, వేదికపైనటువంటి అమరవీరుల కుటుంబ సభ్యులు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, ప్రజాసంఘ నాయకులు, కామ్రేడ్స్, ఈరోజు నిజంగా బాధాకరమైన రోజే. అయితే వాళ్ళను సంస్మరించుకోవడం, ఒక్కసారి వాళ్ళను జ్ఞాపకం చేసుకోవడం, వాళ్ళు చేసిన త్యాగాలను మరొకసారి మనం మాట్లాడుకోవడం, గుర్తించుకోవడం సభగా ఉంటుందనే ఈ సభను జరుపుకుంటా ఉన్నాం. కాబట్టి బాలమల్లేష్ గారికి సంబంధించి చాలా విషయాలు నాకంటే ముందు మాట్లాడినటువంటి కామ్రేడ్ చెప్పారు. సాంబశివరావు కానీ, కోదండరామ్ కానీ, జులకంటి రంగారెడ్డి కానీ చెప్పారు. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, బాలమల్లేష్ గారు విద్యార్థి సంఘం నుంచి, యువజన సంఘం నాయకత్వం నుంచి ఎదుగుతూ రంగారెడ్డి జిల్లా పార్టీ, ఉమ్మడి జిల్లా పార్టీ కార్యదర్శిగా ఉన్న సమయంలో నేను రాష్ట్ర పార్టీ నుంచి బాధ్యునిగా ఉన్నాను. ఆ సందర్భంగా నేను ఎమ్మెల్యేగా, సిపిఐ పక్ష నాయకుడిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నాను. అలాంటి తరుణంలో నేను ఇచ్చినటువంటి సూచనలను, సలహాలను ఎప్పటికప్పటికీ పాటిస్తూ, నేను కూడా ఎప్పటికప్పటికీ సమీక్షిస్తూ ఆ ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి, విస్తరింపజేయడానికి ప్రయత్నం చేశాం. బాలమల్లేషు, ఆ జిల్లా కార్యవర్గం అంతా కూడా, ఇక్కడ ముఖ్య నాయకులు ఉన్నారు, అందరూ గట్టిగా పనిచేశారు. అయితే రంగారెడ్డి జిల్లా, ఉమ్మడి జిల్లాలో ఆనాడు నిజంగా చెప్పాలంటే అనేక చోట్ల ప్రభుత్వ భూములలో గుడిసెలు వేయడం జరిగింది. ఆ గుడిసెలు వేయడంలో ప్రధాన పాత్ర మరి ఐడెంటిఫికేషన్ ఆఫ్ ల్యాండ్స్, అంటే భూములు గుర్తించడం ఒక బాధ్యత, ఒక కర్తవ్యం. ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడైనా చూడాలి, తెలుసుకొని పట్టువార్లను వాళ్ళందరూ తెలుసుకొని నేనేం చెప్పేవానంటే, మళ్ళీ తప్పు పని చేయొద్దు, ప్రభుత్వ భూములు అయితే ఆక్రమిద్దాం అని చెప్పేవాడిని. ఆ రకంగా ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే దానికి సంబంధించి డెంటల్ కాలేజీలో పెద్ద సమస్య వచ్చింది. అప్పుడు అందరి మీద కేసులు వచ్చినాయి, జైల్లో పోయారు. ఆడ కాంగ్రెస్ వాళ్ళు గుడిసెలు ఉన్నాయి, కమ్యూనిస్టులు తీసేసినారు. అప్పుడు మేము అసెంబ్లీలో ప్రస్తావన చేసి మళ్ళీ గుడిసెలు వేయించాం. నారాయణ గారు రాష్ట్ర కార్యదర్శిగా నేను వెళ్ళి అక్కడ గుడిసెలు వేయించాం. ఆ సందర్భంగా కీసరలో గుడిసెలు వేస్తే ఏబి బర్ధన్ గారు వచ్చి అక్కడ గుడిసెలలో ఆయన గుడిసెలేసి అక్కడ ప్రధాన పాత్రకు వచ్చి సురవరం సుధాకర్ రెడ్డి గారు, నారాయణ గారు, నేను అందరం కూడా మరి వైఎస్ రాజశేఖర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయనతో చెప్పి ఒప్పించి అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నాం. అయితే ఆ రోజున నినాదం ఏమిటి? ఉంటే భూమి మీద ఉంటాం, లేకుంటే జైల్లో ఉంటాం నినాదంతో ఆ రోజు ఇళ్ల స్థలాల పోరాటాలు సక్సెస్ కావడంలో ప్రధాన భూమిక పోషించాయి. అందుకనే మనం పార్టీలో ఉండడం ఒక భాగం, బాధ్యతలు ఉండబోవడం ఒక భాగం, ఉన్న బాధ్యతలను సరిగ్గా నిర్వహించడం అనేది ఇంకో భాగం. ఇలాంటి ఒక అంచెలంచెలుగా ఎదిగి సరే జిల్లా కార్యవర్గ మరి జిల్లా కార్యదర్శిగా అయిన తర్వాత 2012లో మరి కరీంనగర్లో జరిగినటువంటి రాష్ట్ర మహోత్సవంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా, ఆ తర్వాత అనేక పద్ధతులలో మళ్ళా రాష్ట్ర కార్యదర్శి సభ్యుడిగా ఎదుగుతూ మరి బాలమల్లేషు వాళ్ళ ఆ ప్రాంతంలో కూడా అనేక ఉద్యమాలు పోయాం. వాళ్ళ కుటుంబంతో కూడా అనేక సంబంధాలు, ఆ ప్రాంతంలో కూడా సమావేశాలు పెట్టడం. మన కార్పొరేషన్ ఎన్నికల్లో నేను అక్కడ మొత్తం అంతా కూడా తిరిగి కృషి చేశాం. బాలమల్లేష్ గారి పాత్ర మనం మరవలేంది. తర్వాత ఆయన మరి ఆనాడు ఉన్నటువంటి ఎస్సీ, బీసీ, బడుగు బలహీన వర్గాలు, మరి మైనార్టీస్ అందరికీ కూడా మరి ఇళ్ల స్థలాలు ఇప్పించడంలో ప్రధాన పాత్ర పోయి ఇప్పుడు డెంటల్ కాలేజీ ఇళ్ళు ఉన్నాయి, మేడిపల్లిలో ఇళ్ళు ఉన్నాయి. మేడిపల్లిలో కూడా నేనే అప్పుడు పోయి గుడిసెలు వేయించడంలో మరి పాత్ర పోయించాం. అట్లా ఆ రకంగా చాలా చోట్ల గుడిసెలు ఇప్పటికీ ఉన్నాయి. అందుకని గుడిసెలు ఉన్నాయంటే బాలమల్లేషు అప్పుడు ఉన్నటువంటి అక్కడ ఉండే నాయకత్వం యొక్క మరి కృషి, పట్టుదల, కార్యదీక్ష, ఎన్ని బెదిరింపులు వచ్చినా, ఎన్ని హెచ్చరికలు వచ్చినా, ఎన్ని మరి రకాలుగా కూడా బెదిరింపులు, హెచ్చరికలు వచ్చినా భయపడకుండా గట్టిగా నిలబడ్డటువంటి పరిస్థితిని మనం గుర్తు చేసుకోవాలి. అందుకనే ప్రజల మనుషులుగా గుర్తింపు పొందాడు బాలమల్లేషు. దాన్ని మనం ఒక రకంగా మరి అర్థం చేసుకోవాలా. తర్వాత సరే సహాయ కార్యదర్శిగా, జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా
ఎన్నిక కావడం, అందులో బాధ్యతలలో కనీసం వెళ్ళి సమావేశంలో పాల్గొనకపోవడం అనేది జరిగిందంటే బాధాకరమే. కానీ ప్రతి వాడు పోక తప్పదు. కానీ ఆయన మరి ఆరోగ్యం లెక్క చేయకుండా, సరైన సమయంకు తినకుండా, ఎక్కడ ఎక్కడ పోతాడో అన్నట్ల పరిస్థితుల్లో కొంత నష్టమైంది. కోదండరామ్ గారు చెప్పినట్టుగా నిజమే, ఆరోగ్య సమస్యలు ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ లీడర్లకు ఎట్లుందంటే, ఎక్కడ ఇప్పుడు ఈ టైం అవుతుంది, ఇప్పుడు ఈ సభ అయ్యేదానికి 2 అయిద్ది అనుకోండి, 3 అయిద్ది అనుకోండి, అప్పటిదాకా బయటకు పోవడం కొంచెం ఎంబ్రాసింగ్ ఉంటుంది, పోలేడు. కాబట్టి అలాంటి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అయితే ఏదైనా ఆరోగ్యం కూడా కాపాడుకోవాల్సిందే. మరి వాళ్ళ ఉన్నటువంటి పరంగా మనం బతుకుంటూనే మనం ఏదైనా ప్రజలకు సేవ చేయగలం. అంటే ఆరోగ్యం కాపాడుకుంటూనే ప్రజల క్షేమం కొరకు పాల్పడడం అనేది సబగా ఉంటుందనేటువంటిది మరి బాలమల్లేష్ గారు వారి సేవలు మరి నిజంగా వారు చేసినటువంటి కృషి అభినందనీయమని చెప్పేసి నేను వారికి ప్రధానంగా మరి వాళ్ళ కుటుంబానికి వారికి కూడా మరి వారికి జోహార్లు అర్పిస్తూ వారి కుటుంబానికి సానుభూతి తెలియపరుస్తున్నాను. ఇక పోటు ప్రసాద్ గారి నుంచి వారు పార్టీ ఫ్యామిలీ, సరే ఇటు బాలమల్లేష్ గారు కూడా పార్టీ ఫ్యామిలీ, అత్తగారి వైపు నుంచి వెళ్ళి తల్లిగారి వైపు రెండు ఉన్నాడు కాబట్టి, తర్వాత అక్కడ కూడా పోటు ప్రసాద్ గారు కూడా ఆ రకంగానే వారు మొత్తం మీద చిన్నప్పటి నుంచే ఉద్యమ బాటలో పయనిస్తూ మరి అక్కడ నల్గొండలో పుట్టి పెరిగి ఖమ్మం జిల్లాలో నాయకత్వ బాధ్యతలు స్వీకరించి అక్కడ కూడా అలుపెరగని పత్రంలో ఉద్యమాల పోరాటాలు నిర్వహించాడు. నేను సరే రాష్ట్రంలో బాధ్యతలు ఉండి సిపిఐ ఎమ్మెల్యేగా లీడర్ ఆఫ్ ది అసెంబ్లీ ఉన్నప్పుడు కూడా ప్రాంతం విజిట్ సందర్శించినప్పుడు, అంతేకాకుండా మరి అప్పుడు రాష్ట్ర కార్యదర్శి అయిన తర్వాత కూడా అనేక సందర్భాల్లో ఖమ్మం పోయినప్పుడు అటు హేమంతరావు గారు అండదండలు, ఆయన సెక్రటరీగా ఉన్నాడు, ఈయన బాధ్యతలో ఉన్న పోటు ప్రసాద్ అనేట ఆయన ఒక కీలకంగా ఆయన కార్మిక రంగంలో ఏఐటీసీలో కూడా ప్రధాన పాత్ర పోషించాడు. ఖమ్మం ఉద్యమంలో ఖమ్మం ఆ జిల్లాలో ఏఐటీసీ ఉమ్మడి జిల్లాలోనే ఏఐటీసీ నిర్మాణ బలోపేతానికి విశేష కృషి చేశాడు. అందువల్ల ఆయన సేవలు మరవలేనటువంటివి. ఆయన ఆఖరిలో కూడా చాలా జిల్లా కార్యదర్శి అయిన తర్వాత కూడా అనేక పత్రులలో ఉద్యమ బాట బట్టి పోరాటాలు చేశారు. మరి అక్కడ నిజంగానే ఖమ్మంలో కూడా ఒకవైపున వామపక్షాలు, ఇంకోవైపున ఈ బూర్జా పార్టీలతో పోటాపోటీ ఉంటుంది, ఎక్కడైనా ఉంటుంది. అయితే అక్కడ మనం గతంలో కూడా అనేకసార్లు ఎమ్మెల్యేలుగా, అనేకసార్లు మండల జిల్లా పరిషత్తులు ఇట్లా గెలుచుకున్నాం కాబట్టి అక్కడ కూడా ఆటుపోట్లు ఉంటాయి. అటువంటి ఆటుపోట్లను ఎదుర్కొని తట్టుకొని నిలబడి ఖమ్మం జిల్లా ఉద్యమాన్ని మరి నిలబెట్టడంలో ఆయన పాత్ర ప్రధానమైంది. అందుకనే పోటు ప్రసాద్ గారు కూడా నిక్కచ్చి మనిషి, చెప్పిందే చేయడం, చేసి చెప్పడం, కటువుగా మాట్లాడే మనస్తత్వం కలిగిన వాడు. ఆయన కూడా మరి హార్ట్ అటాక్తో ఒకసారి కాదు 2 సార్లు అంచి, 3వసారి కూడా మొన్న కూడా వాకింగ్, చలి బాగుంది, ఆ చల్లెల్లో వాకింగ్ చేయడం అది పెద్ద ఎఫెక్ట్ అయిపోయింది. అది సడన్గా కుప్పగూలిపోయాడు వాకింగ్లోనే. అది మనసులో కలిసి వేసింది. అంటే ఆ చలి బాగా ఉన్న సమయంలో వాకింగ్ చేయకూడదు, ఆ రకమైనటువంటి పరిస్థితి వచ్చింది. ఆయన కూడా ఇంకా బతకాల్సిన వాడు. బాలమల్లేషు ఏజ్ రీత్యా 56 సంవత్సరాలు, ఆయనది కూడా 60-65 సంవత్సరాలు ఉన్నా ఇంకా బతకాల్సిన వాళ్ళు మరి వాళ్ళ నుంచి మన నుంచి దూరం కావడం అనేది, పోటు ప్రసాద్ మన నుంచి దూరం కావడం అనేది బాధాకరం. వారికి కూడా మరి ప్రగాఢ సంతాపాన్ని తెలియపరుస్తూ వారి కుటుంబానికి సానుభూతి తెలియపరుస్తూ ఉన్నాం. ఇక రామచంద్రరావు గారు, ఆయన నాకు 1980 నుంచి తెలుసు. నేను అప్పుడు సరే 82లో 83లో రాష్ట్ర కౌన్సిల్కు క్యాండిడేట్ మెంబర్గా ఎన్నికైనప్పటి నుంచి వెళ్ళి ఎప్పుడు తరచుగా ఆఫీస్కి వచ్చిపోయాం. ఆయన కలిస్తే జారు, చిన్నవాడ పెద్దవాడ, ఎటువంటి వాడు, చిన్న నాయకుడా పెద్ద నాయకుడా అనేది కాదు. ఆయన పలకరింపులోనే ఒక రకమైనటువంటి ప్రేమ, అనురాగాలు కనపడేవి. అంటే నిండు మనసుతో ఆయన ఎంతో ఆవేదన వచ్చే మనిషిని నవ్వుతూ పలకరిస్తూ, నవ్వుతూ మాట్లాడుతూ వాళ్ళ బాధల్ని, కష్టాలను తీర్చేటువంటి ఒక మంచి మనస్తత్వం కలిగినటువంటి వాడు, అందులో ఆరితేరినవాడు. అందరు నాయకులు, ఏ నాయకుడైనా కూడా ఆయన దగ్గరికి వచ్చి కూర్చుండేవాడే. రాష్ట్ర కార్యదర్శులు ఎవరున్నా ఆఫీస్ ఆయన రూమ్లోకి పిలుచుకోవడం ఒక భాగం. అప్పుడప్పుడు సడన్గా వచ్చి రామచంద్రరావు ముందర కూర్చుండి విషయాలు ఇట్లా ఉన్నాయని ఫైనాన్స్, ఆర్థిక విషయాలు అక్కడ మనకి ఏం నిర్రందే, ఏం చూడాల్సిన అవసరం లేదు. ఒక పైసా ఎవరికైనా ఇచ్చినామంటే ఓచర్ సంతకం, తీసుకున్నాం వచ్చిందంటే రసీదు, అంత ఖచ్చితంగా ఈ లెక్కల కాడ నికారస్గా నిక్కచ్చిగా ఉండేవాడు. ఇంటర్నల్ ఆడిట్, బయట ఆడిట్, అంటే మగ్దూం భవన్లో పైసలు వచ్చినా, ఖర్చులైనా
ఒక లెక్క కరెక్ట్గా ఉండేటువంటి పరిస్థితి, పైసా లెక్క ఉండేది. అయితే ఆయన మరి అక్కడ సత్యనారాయణ భవన్ మన ఏఐటీసీ ఆఫీస్ పక్కనే ఆయన ఇల్లు ఉంటే అక్కడి నుంచి రోజు నడిచిపోయేవాడు. మనకి ఏమన్నా కారు పంపిద్దామంటే వద్దండి నేను వస్తానండి పోతానని చెప్పేవాడు. రంగా నేను కూడా వస్తా కదా. అయితే అందుకని విషయం ఏంటంటే మనం ఏదైతుందో ఆయన రామచంద్ర గారు వచ్చిపోయాడు, కారు పంపిస్తాం వద్దనేవాడు. అయితే వాళ్ళ చిన్న కొడుకు ఎప్పుడూ హాస్పిటల్ అయ్యి ఇబ్బంది పడేవాడు. ముగ్గురు కొడుకులు, ఇద్దరు వాళ్ళు మంచిగా డెవలప్ అయిపోయినారు. ఈ చిన్న కొడుకు కొంచెం పెళ్లి కాక అది కాక కొంచెం మానసిక వ్యధ గురయ్యేవాడు. భార్య చనిపోయిన తర్వాత మరీ ఇబ్బంది పడ్డాడు. అవన్నీ కూడా మేము హాస్పిటల్లో చూపించడంలో అన్నిట్లలో కూడా ప్రధాన పాత్ర పోషి సహకరించాం. అయితే ఆయన నిజంగా చెప్పాలంటే అక్కడ నడుచుకుంటూ వస్తున్నాడు, మన సర్కిల్ కాడ, మన హిమాయత్ నగర్ ఆ సర్కిల్ కాడ సడన్గా ఒకటి పడిపోయిన తర్వాత వెంటనే హాస్పిటల్ తీసుకుపోయి ట్రీట్మెంట్ చేయించాం. కానీ అయినా కూడా ఆయన ఇక ఆఫీస్కి వచ్చే పొజిషన్ లేదు. నేను రాలేనని అంత మరి రావడం మానేసినా మేము అలవెన్స్ పంపాం. వద్దండి నాకు అలవెన్స్ అని అన్నాడు. లేదండి ఎన్ని సంవత్సరాల సేవనిది, అలవెన్స్ రాపేది లేదు అని చెప్పి ఆయన మొత్తం మీద ఆయన తుదికంట మొత్తం నేను ఉన్నంత సెక్రటరీగా ఉన్నంత కాలం పంపాం. తర్వాత సాంబశివరావు సెక్రటరీ అయిన తర్వాత కూడా అలవెన్స్ ఆయనకు ప్రతి నెల ఇచ్చేదే తక్కువ అలవెన్స్ 8,000 10,000 ఇస్తాం. అది కూడా కాపకుండా ఆయన ఎందుకంటే ఆయన సేవలు 60 సంవత్సరాల 50 సంవత్సరాల 60 సంవత్సరాల ఒక మరి పార్టీ కార్యాలయం కార్యదర్శిగా ఉంటూ ఎప్పుడు కూడా ఆయన కోశాధికారి, ఎక్కడ కూడా అహంభావం కనపడలేదు. సమన్వయం, కోఆర్డినేషన్, అది ప్రధానంగా ఆయన నుంచి నేర్చుకోవాలి మనం. ప్రతి లీడర్ కూడా కామ్రేడ్ల పట్ల ఎట్లా ఉండాలో, ఎట్లా అనుసరించాలో, ఆప్యాయతతో ప్రేమతో పలకరించాలో ఆయన నుంచి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. వాటి అలాంటి ఒక మంచి కామ్రేడ్. అయితే 100 ఏళ్ళు నిండినట్టుగానే ఆయన పోయినాడు, మన నుంచి దూరమైనాడు. ఆయన సేవలు మరవలేను అని చెప్పి ఆయన జోహార్లు అర్పిస్తూ మరి ప్రధానంగా ఇవాళ కమ్యూనిస్ట్ ఉద్యమం అనేక ఆటుపోట్లు ఎదుర్కొంటా ఉంది. మరి మన భారతదేశంలో జూలకంఠ రంగారెడ్డి గారు చెప్పారు, కోదండరామ్ గారు చెప్పారు, విలువలు ఇవాళ ఏమైపోయినాయి. చాలామంది అనుకునేది ఏంటంటే కమ్యూనిస్టుల దగ్గరే ఇంత విలువలు ఉన్నాయి, విలువలు ఉన్న వాళ్ళే కమ్యూనిస్టులు. ఇలా విలువలు పడిపోయినాయి. అంకిత భావం లేదు, సేవాభావం అస్సలు లేదు. మనీ మైండెడ్ అంటే డబ్బు రూల్ చేస్తుంది మొత్తం. బూర్జ్వా వ్యవస్థలో మరి అలా పెట్టుబడిదారీ వ్యవస్థ, కార్పొరేట్ వ్యవస్థ వేలుకున్న తరుణంలో ఇక మార్గం వేరే లేదుగా. ఇప్పుడు ఇవాళ కమ్యూనిస్టులు ఏకం కావాల్సిన అవసరం ఉంది. ఆయనేమో ఐక్య ఉద్యమాలు అంటున్నాడు. నేనైతే నా అభిప్రాయం అయితే ఏంటంటే పునరేకీకరణ కావాలా. కమ్యూనిస్ట్ ఉద్యమం పునరేకీకరణ అయితే తప్ప భవిష్యత్తు లేదు అని చెప్పి నేను చెప్పదలుచుకున్నా. ఇంకోటి కూడా నాకు చిన్నప్పుడు నేను చూసేది ఏంటంటే, నేను 75లో పార్టీలో చేరినాడు అప్పుడు చూసేది విజయవాడలో ఉమ్మడి మహాసభ జరిగింది. అది వచ్చేసింది సోషలిజం అన్నట్టుగా. అంటే రష్యాలో, తూర్పు దేశాలు అన్నిట్లలో ప్రభుత్వాలు వస్తున్నాయనేటువంటి ఒక చర్చ జరిగింది. కాబట్టి మేము అప్పుడు సంతోషపడ్డా. కానీ చీలిపోయిన తర్వాత నేను బాధపడ్డాను. నేను పార్టీలో చేరలే అప్పటికి, నేను అసలు చేరాలని కూడా అనిపించలే, ఏది కమ్యూనిస్ట్ ఉద్యమం చీలిపోతుందని. కానీ నేను ఉన్నటువంటి పరిస్థితుల్లో వేరే పార్టీలకు ఇక్కడ ఎటు మనసు ఒప్పుక మళ్ళీ ఏదైనా నేను టీచర్ను, తర్వాత సొసైటీ పెట్టి అంత చేసి ఆఖరు మళ్ళీ సిపిఐలో చేరుతాను. 75లో సిపిఐలో చేరాను. నేను చెప్పేది ఏంటంటే ఇవాళ మనం ఆటుపోట్లు ఎదుర్కొంటున్నాం. చిక్కిపోయినాం, చీలిపోతే చిక్కిపోతాం, విడిపోతే పడిపోతాం. అందువల్ల కామ్రేడ్స్ అందరం కూడా మన పార్టీ రోజు రోజుకు ఈ కుషించకపోతున్నటువంటిది. అంటే మనకు ఏదైతే ఏముందా కమ్యూనిస్టులు అంటున్నారు, ఏం లేదు. కమ్యూనిస్టులే రేపు ఈ దేశానికి భవిష్యత్తు. కమ్యూనిస్ట్ లేకుండా ప్రపంచం లేదు. ఏ దేశంలో చూసినా ఎర్ర జెండాలు పురోభివృద్ధి వైపు ప్రయాణం సాగిస్తున్నాయి, అధికారానికి వస్తున్నాయి. అందువల్ల ఇవాళ కూడా మనం ఆలోచించుకోవాలా. ఈ సిపిఐ పార్టీ 100 సంవత్సరాలు అడుగు పెడుతున్నది. వాళ్ళు మన కామ్రేడ్స్ అనూహ్యంగా మన దూరం అయినారు. మనం వాళ్ళకు నిజమైన నివాళులు అర్పించడం అంటే ఏమిటి? వాళ్ళు వదిలిపెట్టే బాటలు, వాళ్ళు జెండా ఎత్తిన జెండాను మనం పునికి పుచ్చుకున్నాం. అయితే ఆదర్శాలను మనం ముందుకు తీసుకోవాలా, ఆకలింపు చేసుకోవాలా, మంచి కొరకు పాటుపడదాం, మానవత్వ విలువలు పెంచుదాం, ఈ సమాజంలో విస్తరణ ప్రయత్నిద్దాం. గతంలో ఏదైతే బేసెస్ పునాదులు ఉన్నాయో కమ్యూనిస్టు పునాదులు అన్నిట్లలో కూడా ఎక్కడెక్కడ గ్రామాలలో కమ్యూనిస్ట్ పార్టీ గతంలో ఉండిందో అన్ని ప్రాంతాలకు విస్తరింపజేసేదానికి మనం ప్రయత్నం చేయడమే ఆ ముగ్గురు నాయకులకు ఇచ్చే, ఇంకా ఈ మధ్య చనిపోతున్న వాళ్ళకి ఇచ్చే నిజమైన నివాళులని చెప్పి తెలియపరుస్తూ
వారి ఆదర్శాలను పుణికిపుచ్చుకుందాం, భవిష్యత్తుకు బాటలేద్దాం. ఈ ప్రపంచంలో మరి మార్గదర్శి లేదా భవిష్యత్తుకు మానవాళి కళ్యాణానికి మరి బాటలేసేది లేదా మానవ కళ్యాణానికి మార్గం సుగమం చేసేది మార్క్స్ నిర్జన సిద్ధాంతమే, సమసమాజమే, అంతరాలు లేని సమాజమే, వర్గరహిత సమాజమే. కాబట్టి ఆ వైపున అడుగులేద్దామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియపరుస్తూ, ఆ ముగ్గురి నాయకులు మరొకసారి జోహార్లు అర్పిస్తూ, వారి కుటుంబాలకు సానుభూతి తెలియపరుస్తూ, మీ అందరికీ అభినందన తెలియపరుస్తూ సెలవు తీసుకుంటాం. కామ్రేడ్స్, ఇప్పుడు